ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. జూలై 27, 28, 29 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. ఈ తేదీల్లో ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలితే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేసి మా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే ఈ యొక్క కన్యరాశి వారి యొక్క మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యము అనేవి ఎక్కువగా ఉంటాయి. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరండి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా దానివల్ల మాట్లాడుతూ ఉంటారు. దీని వలనైతే కొంతమందికి వీరి నుండి దూరమైపోతారు అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలను ఎదుర్కొంటూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబము యొక్క బరువు, బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క కన్యరాశి వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టము అనేది వీరిని వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలను అయితే వీరు వింటారు అనే చెప్పాలి. వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగడం వలన వీరికి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవ్వడము అనేది మొదలవబోతుంది. వీరు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం కాబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారింది అనే చెప్పాలి. ఈ యొక్క కన్యరాశి వారికి కోపం కూడా అధికంగానే ఉంటుందండి. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా సరే ఏది ఏమైనప్పటికీ కూడా అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు. కోపంతో తిడతారు. తర్వాత అయితే వీరు ఖచ్చితంగా బాధపడతారు. వీరి కోపం అనేది ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతారు. ఎవరు ఏమైనప్పటికీ కూడా ఎవరినైనా సరే ప్రేమిస్తే మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారనే చెప్పాలండి. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటూ ఉంటారండి వీరు. వీరికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఇక ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు, బాధలకు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి. అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయము అనేది సాధించుకోగలుగుతారు. ఇప్పటి నుండి మంచి రోజులు అనేవి వీరికి రాబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ యొక్క కన్యరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ యొక్క కన్యరాశి వారిది ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం ఈ యొక్క 9 పాదాలు ఈ యొక్క కన్యరాశి వారికి చెందుతారండి. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టము అనేది వీరిని వరిస్తూ ఉంటుంది. జీవితంలో కొత్త పనులు అనేవి వీరు ప్రారంభిస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. కాలం వీరికి అనుకూలంగా మారుతుంది. వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా వీరి యొక్క జీవితము అనేది ఉండబోతుంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి యాటిట్యూడ్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరండి. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషము కూడా ఉండరు. కానీ వీరు మాత్రం కొంతమంది మాటలను నమ్మి మోసపోతూ ఉంటారు. అనుకున్న వాళ్ళే వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయము అనేది అస్సలు అందిరు. అయినటువంటి వీరికి ఈ 4 రోజులు కాలము అనేది బాగా కలిసి రానుంది. ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తం కూడా మీ నుండి దూరం కాబోతుంది అనే చెప్పాలి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితము అనేది పూర్తిగా
మారిపోతుంది. విద్యార్థులకు మంచి జీవితము అనేది ఉంటుంది. మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. వ్యాపారంలో బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు త్వరలోనే మీ యొక్క జీతాలు అనేవి పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అందుట్లో ఈ యొక్క శ్రావణము అనేది మొదలైంది కాబట్టి తల్లికి ఏ తల్లి అయినా ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందరినీ కూడా అమ్మవారిగా భావించి మీరు మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలాసార్లు అయితే మీ ఇంటికి వచ్చి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే ఈ 4 రోజులు మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలో అయినా తిరగవచ్చు. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంటిని అంతా కూడా శుభ్రంగానే ఉంచుకోండి. అందుట్లో శ్రావణ మాసం మొదలైంది కాబట్టి అందరూ కూడా శుచిగానే ఉంటారు అనే చెప్పాలి. ఇంట్లో చెత్త చెదారము అనేది అస్సలు ఉండకూడదండి. అలాగే గొడవలు అనేది మీరు అసలు పడకూడదు. ఈ 4 రోజులు దుర్గాదేవి యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వచ్చేటువంటి ఈ శుక్రవారం ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు మీ యొక్క జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క దుర్గామాతకు పూజ చేసుకోండి. దుర్గామాతకు ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్రటి పూలతో పూజ అనేది చేయండి. దానివల్ల దుర్గాదేవి అంతా కూడా సంతోషించి అఖండ అదృష్టము అనేది మీకు వరించే విధంగా చేస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సాక్షాత్తు అమ్మవారి మీ ఇంట్లో కొలువై ఉంటారు. మీకు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి. మంచి శుభవార్తలను అయితే మీరు వింటారు. మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతతమైనటువంటి వాతావరణము అనేది నెలకొంటుంది. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారము లేదంటే రేపటి వచ్చేటువంటి శుక్రవారం తప్పకుండా దుర్గామాతకు పూజ చేసుకోండి. మీకు ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి. మీకు ఎవరు లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకండి. ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితము మొత్తము కూడా మారిపోతుందండి. మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు. సంతోషకరమైనటువంటి జీవితము అయితే మీకు ఉంటుంది. ఈ యొక్క కన్యరాశి వారు ఎవరైతే సంతానము కోసము, పెళ్లి కోసము, అదే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు అయితే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. దానివల్ల మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. 5 శుక్రవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపము వెలిగించి మీ యొక్క కోరికను దుర్గామాతకు చెప్పుకోండి. ఆ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా సున్నితమైనవి కాబట్టి ఏ విధమైనటువంటి కోరికలైనా కూడా వెంటనే నెరవేరుతాయి అనే చెప్పాలి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో డబ్బుకు అనేది ఎటువంటి లోటు లేకుండా మీరు నమ్మినటువంటి అమ్మవారు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క కన్యరాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజులు పేదవారికి ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది వస్తుందండి. సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యము అనేది కలుగుతుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఊహించినటువంటి ధన లాభాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ యొక్క కన్యరాశి వారు ఈ 4 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశము కూడా ఉంటుంది. ఇప్పటికే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉండి ఉంటుంది. వారు ఎవరో మీకు బాగా తెలుసు. మీరు మంచిగా బ్రతికితే అస్సలు చూసి ఓర్వలేనటువంటి వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏ అండ్ జి అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే రానున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్తగా పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారము లేదా బుధవారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 1, 5, 7 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబడుతుంది.
కనబరుస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ విధంగా ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ 3 రోజులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నిటినీ కూడా తొలగించుకోండి. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.